హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్‌లోని ఈ నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి అనే విద్యార్థి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకొని తన ప్రాణాలు వదిలాడు. సో, ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం, అది ఆత్మహత్య చేసుకొని, ఉరేసుకొని ఈ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ఉపాధ్యాయుల వేధింపులే, స్కూల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణం అంటూ కూడా తోటి వాళ్ళు అలాగే బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే లోహిత్ రెడ్డి అనే విద్యార్థి 13-14 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ విద్యార్థి హయత్ నగర్‌లోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. అతను అక్కడే ఆ స్కూల్‌కి సంబంధించిన హాస్టల్‌లోనే ఉంటూ అతను ఆ స్కూల్‌లో ఏడో తరగతి అయితే చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళది వనపర్తి జిల్లా వాళ్ళ స్వస్థలం. అయితే ఈ తల్లిదండ్రులు తిండి తిప్పలు మానేసి రూపాయి కూడబెట్టి తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలి, బంగారు భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులు రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన డబ్బులతో ఉన్నత చదువులు చదివించాలి, మంచి స్కూల్స్‌లో మంచి కాలేజీల్లో వాళ్ళని చదివించాలి, మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అనే ఒక ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు దూరంగా ఉంటూ కూడా వందల కిలోమీటర్ల దూరంలో ఉంచి పాఠశాలలో చదివిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అట్లాంటిది ఇప్పుడు ఏడో తరగతిలో అంటే ఇప్పుడిప్పుడే లోక జ్ఞానం పరిజ్ఞానం తెలుస్తూ ఉంటది. ఆ చిన్నారికి ఏం కష్టం వచ్చిందో ఏడో తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి ఇప్పుడు మనందరిని వదిలి వెళ్ళిపోవడం ప్రతి ఒక్కరిని తీవ్ర కంటతడి పెట్టిస్తుంది. అయితే సోమవారం రాత్రి ఆ చిన్నారి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తన తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో హాస్టల్‌లో వాళ్ళంతా కూడా లోహిత్ రెడ్డి గదికి వెళ్లి తలుపు కొడితే ఎంతప్పటికి తీయకపోవడంతో వాళ్ళంతా కూడా సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ తలుపుని బద్దలు కొట్టి చూడగా ఒక్కసారిగా ఫ్యాన్‌కి ఉరేసుకొని తన టవల్‌తో ఫ్యాన్‌కి ఉరేసుకొని వేలాడుతున్న లోహిత్ రెడ్డిని చూసి ఒక్కసారిగా వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే లోహిత్ రెడ్డిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు కూడా లోహిత్ రెడ్డి అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారించారు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులకు సమాచారం అందివ్వకుండా పోలీసులకు సమాచారం రావడంతో వాళ్ళంతా కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఆ చిన్నారి కుర్రాడి తల్లిదండ్రులు వెంటనే ఇక్కడ పాఠశాల దగ్గరకు వచ్చి అయితే ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బంగారు భవిష్యత్తు కోసం తమ బిడ్డను సుదూర ప్రాంతాలకు పంపించిన ఇలా కొందరి వేధింపుల వల్ల తమ బిడ్డ ఇప్పుడు తమ మధ్య లేకపోవడం తమను తీవ్రంగా వేధిస్తుంది అంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు మిగిల్చిన ఈ పుత్ర శోకం ఏ ఒక్కరికి రాకూడదు అంటూ కూడా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు, ఒకసారి కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితినైతే మనం చూడొచ్చు. అంటే పోలీసులు తమకు సమాచారం ఇచ్చే వరకు కూడా పాఠశాల యాజమాన్య సిబ్బంది తమకు ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదు. అసలు ఏదో తమ కుమారుడి మృతి వెనక ఏదో ఉంది అంటూ కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఎందుకు అసలు జరిగిన నిజం చెప్పట్లేదు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు అలాగే ఆ చిన్నారి తరపు బంధువులైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. స్కూల్ ఎదుట, హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులైతే సంఘటనా స్థలానికి చేరుకొని వారినంతా కూడా వారించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ కుమారుడి మృతి వెనక ఏం జరిగిందో తమకు చెప్పాలి, నిజాలు నిగ్గు తేల్చాలి అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మనం చూస్తూనే ఉన్నాం, గత కొంతకాలంగా ఇటువంటి ఘటనలు, అనేక ఘటనలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు కానీ, కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు, వరుస ఘటనలు 15 రోజులకో, నెలకో, 2 నెలలకో మనం వింటూనే ఉన్నాం. గత 2 నెలల కాలంలో మనం చూసుకున్నాము. హైదరాబాద్‌లోని మియాపూర్ సమీపంలోని బాచ్‌పల్లిలోని ఈ ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరవక ముందే మళ్ళీ అదే సంస్థకు చెందిన పాఠశాలలో ఇప్పుడు ఏడో తరగతి విద్యార్థి ఈ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఇంటర్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు అంటే వాళ్ళకి ఎంతో కొంత అప్పటికే మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. సో, కాలేజీల్లో అలాగే తోటి ఫ్రెండ్స్‌తో గొడవలు గానీ, లేదంటే కాలేజీల్లో ఉపాధ్యాయుల వేధింపులు గానీ, లేదంటే ప్రేమ వ్యవహారాలు గానీ ఇట్లాంటివి ఉంటాయి. సో, ఆ కారణాలతో వాళ్ళు చనిపోయారంటే అంటే ఒకవేళ మానసిక ఒత్తిడి వీటన్నిటిని తట్టుకోలేక వాళ్ళు చనిపోయారు అంటే, ఆత్మహత్య చేసుకొని చనిపోయారంటే సరే ఒక విధంగా పరిగణించవచ్చు. వాళ్ళకంటే ఎంతో కొంత లోక జ్ఞానం ఉంది, లోక పరిజ్ఞానం ఉంది. సో, వాళ్ళు క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఈ ఏడో తరగతి చదువుతున్న చిన్నారి అంటే ఈ కనీసం సగటున చూసుకున్న 13, 14 ఏళ్ల లోపు మాత్రమే వయసు ఉంటుంది. అప్పుడప్పుడే లోక జ్ఞానం తెలుస్తూ ఉంటది. అప్పుడప్పుడే మైండ్ మెచ్యూరిటీ వస్తూ ఉంటది. సో, అట్లాంటి చిన్నారికి, అట్లాంటి పిల్లాడికి తను పడుకునే మంచం మీద చైర్ వేసుకొని, ఆ చైర్‌కి, ఈ ఫ్యాన్‌కి
ఒక తన టవల్ వేసుకొని మెడకు బిగించుకొని చనిపోవాలి. నిజంగా ఈ ఆలోచన రావడమే ఇది చాలా భయంకరంగా ఉంది. అంటే వాళ్ళు ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా ఆలోచిస్తున్నారో ఆ చిన్నారులు, వాళ్ళు ఎంత కలత చెందుంటారు. నిజంగా మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. నిజంగా అంటే వాళ్ళ మైండ్‌లు కూడా ఏ విధంగా కలుషితం అయితున్నాయో దీన్ని బట్టి కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ చిన్నారి 7వ తరగతి చదువుతున్న చిన్నారికి కుర్చీ ఏసుకోవాలి. తర్వాత ఫ్యాన్‌కి తన టవల్‌తో మెడకు ఉరేసుకోవాలని మనం చెప్పడానికే భయానకంగా అనిపిస్తున్న ఆ దృశ్యాలు నిజంగా ఏ ఏ ఒక్కరు కూడా ఇటువంటి ఈ దారుణాలకి ఒడిగట్టొద్దని కూడా మనం రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఈ చిన్నారులు చెప్పుకోలేని పరిస్థితి. బట్ ఏదున్నా గానీ పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళకి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంటది. ఎటువంటి కష్టం వచ్చినా, ఆపదొచ్చినా, ఇబ్బందొచ్చినా అంటే స్కూల్‌లో టీచర్‌లు, పాఠశాలలో ఉపాధ్యాయులు పట్టించుకున్నప్పుడు కనీసం తోటి ఫ్రెండ్స్‌కి లేదు అంటే ఇంట్లో ఉన్న అమ్మానాన్నలకి ఏదో విధంగా సమాచారాన్ని చేరవేస్తే ఏదో విధంగా వాళ్ళు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు గానీ, ఇలా ప్రాణాలు తీసుకోవడం క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం ఏ మేరకు ఎంతవరకు సమంజసం? ఏ మేరకు అది ఈ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ కన్న బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. గంపెడు ఆశలు పెట్టుకుంటారు. తమ కుమారులు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులయ్యి తమను ఉద్ధరిస్తారు అంటూ కూడా తల్లిదండ్రులైతే ఆ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. బట్ ఇప్పుడు ఈ లోహిత్ రెడ్డి 13, 14 ఏళ్ల వయసులోనే ఏడో తరగతి చదువుతున్న వయసులోనే తను ఇప్పుడు ఇంత నిర్ణయం తీసుకోవడం, ఇంత కఠిన నిర్ణయం తీసుకొని ఈ కుటుంబ సభ్యుల్ని వదిలి వెళ్ళిపోవడం ఇప్పుడు ఆ బంధువుల్ని గానీ, లేదంటే ఆ తల్లిదండ్రులు గానీ ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది. అయితే పాఠశాలలో ఏం జరిగిందనే దానిపైనైతే ఇప్పటివరకైతే క్లారిటీ రాలేదు. ఆ కుమారుడి చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆ బాలుడు లోహిత్ రెడ్డి అతనికి సంబంధించిన తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తమ కుమారుడి మృతి వెనక ఏదో జరుగుతుంది. ఏదో దాచినట్లున్నారు యాజమాన్యం. అందుకే అసలు ఏం చెప్పట్లేదు. తమకు కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసుల ద్వారా తెలిస్తేనే తాము ఇక్కడకు చేరుకున్నాం అంటూ కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి చూద్దాం. ఎందుకంటే ఆ చిన్నారి మృతి వెనక ఎటువంటి బలమైన కారణాలు ఉన్నాయో కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే స్కూల్‌లో వేధింపులు అని చెప్పి అక్కడ చుట్టుపక్కల విద్యార్థులు చెప్తున్నారు. తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్‌లో వేధింపులా? లేదంటే తోటి ఫ్రెండ్స్ మధ్య ఏమన్నా గొడవలా? అసలు అంటే ఏం జరిగిందో కూడా మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలీదు కాబట్టి దీనిపైన పోలీసులైతే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో, విచారణలో అసలు ఆ చిన్నారి మృతికి గల కారణాలేంటో తెలిసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది స్కూల్ యాజమాన్యాలు కూడా చిన్నారుల పట్ల, పిల్లల పట్ల కొంత దయాహృదయంతో సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే క్షణకాలంలో తీసుకునే ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. రెప్పపాటులో జీవితాలు గల్లంతైపోతున్నాయి. తల్లిదండ్రులకి పుత్ర శోకం మిగిల్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యాలు కూడా చాలా సున్నితంగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పైన ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఖచ్చితంగా ఉంచాలి. పిల్లలకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఏంటి? ఎటువంటి స్కూల్‌లో ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? లేదంటే ఫ్రెండ్స్‌తో ఏమన్నా ఆపదలు ఎదురవుతున్నాయా? అంటే ఇట్లాంటి విషయాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పిల్లలతో కనీసం వారంలో ఒక రోజైనా వాళ్ళకి కేటాయించి, వాళ్ళతో మాట్లాడి చర్చించడం వల్ల ఏందంటే వాళ్ళలో ఉన్న అపోహలు గాని, వాళ్ళలో ఉన్న భయాందోళనలు గాని తొలగించే ప్రయత్నం అయితే చేయొచ్చు. బట్ మరెవరు కూడా ఏ విద్యార్థి కూడా ఇటువంటి దారుణానికి ఒడిగట్టకూడదని కూడా మనమంతా కోరుకుందాము. రిక్వెస్ట్ చేద్దాం. చాలా దారుణంగా తయారైపోయింది. లక్షల్లో ఫీజులు వసూలు చేయడం తప్ప, ఆ పిల్లోడు చదువుతున్నాడా? లేదు తింటున్నాడా? ఏం చేస్తుర్రు? ఏం కథ? ఏమి అసలు వాళ్ళు పట్టించుకోకుండా యాజమాన్యం చాలా దారుణంగా తయారై డబ్బుల కోసమే పనిచేస్తూ కాలేజీలు పెట్టి, మనమేమో పిల్లల్ని చదివించి ప్రయోగం చేయాలని మనం అనుకుంటే, నారాయణ స్కూల్ మంచి కార్పొరేట్ స్కూల్ అని అనుకుంటే, ఈడికి పంపిస్తేను ఇక్కడికి వచ్చి శవాలను చేసి ఇంటికి పంపిస్తున్నారు. నాలాంటి కొడుకులు ఎంతో మంది ఇక్కడ బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా ఉండాలని, యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని, మా బాబు చావుకు కారణము ఏమో చెప్పమంటే ఇప్పటివరకు చెప్పట్లేదు. ఆ చావు కారణం ఏం జరిగింది, అదేదో వచ్చి యాజమాన్యం వచ్చి ముందుకై మాకు విషయం చెప్తేనే బాగుంటది. మేము వచ్చి దాదాపు 1:00కి వచ్చినాము, నైట్ 1:00కి వచ్చినాము. ఇంకోటి 1:00 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమాత్రం స్పందన లేదు. యాజమాన్యం ఎవరు కూడా ముందుకు రావట్లేదు. లోపల తప్పు చేసిన వాళ్ళలాగా లోపల దావుకున్నారు. తర్వాత జరిగిన తర్వాత 8:30, 9కి జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు. అది బాబు లోపలికి పోయి రూమ్ లోకి పోయిన తర్వాత కూడా ఎవరు కూడా చూడకుండా నిర్లక్ష్యం చేసి బాబు చావుకు 100% కారణమైందని మేము చెప్తున్నాం. మాట్లాడాడు మీ బాబు నాతోటి 7:30కి మాట్లాడాడు. డిన్నర్ అయిందని అంటే అయింది అని చెప్పాడు అంతే. ఏమన్నా ప్రాబ్లం ఉందని చెప్పాడా? నిన్న కాల్ చేసి ప్రాబ్లం అంటే ఏం లేదు అసలు. అంతకు ముందు కొంచెం ఉండబుద్ధి కావట్లేదు నాన్న అన్నాడు.
మొన్న సండే రోజు నేను వచ్చి ఆల్రెడీ వచ్చి చూసి వెళ్ళిపోయినాను. సండే రోజు వచ్చాను. అంతకు ముందు ఒకసారి కన్సల్టింగ్ చేసి ఈ బ్రాంచ్ బాగాలేదు అని చెప్పి అన్నాడు బాబు. ఈ బ్రాంచ్ బాగాలేదు, వేరే బ్రాంచ్ కంటే పిల్లి పుల్లారెడ్డి చేంజ్ చేసుకున్నాం అని చెప్పేసి మేము అక్కడికి రెఫర్ చేయండి, లెటర్ రాయండి, ఏదో ఒకటి మాకు ఫీజు సడలింపు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి మాట్లాడదాం అంటే ఎవరు కూడా ప్రిన్సిపాల్ గానీ ఏవో గానీ డిఈ గానీ ఎవరు కూడా మాకు సమాధానం చెప్పక పొద్దుగాల 9 నుంచి వచ్చి సాయంత్రం 6 దాకా ఎదురు చూసి పోయిన కాలాలే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ఏ రోజు కూడా మా అబ్బాయిని వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యజమాన్యం ప్రిన్సిపాల్ గానీ ఏవో గానీ ఎవరు కూడా సరి అయిన సమాధానం చెప్పక అంత తిక్కగా ఏమంత మనం ఏదో పైసలు ఎక్కువ వీళ్ళతో చదివిస్తున్నట్టు ఇంటిమేషన్ అసలు లేదు. సిఐ గారు చెప్తేను మాకు తెలిసింది. మా బాబు ఏం జరిగిందో తెలియదు, ఊరేసుకున్నారని అంటున్నారు. ఆ విషయం మాకు చూపించాలి కదా, చూపించకుండా ఇప్పటికి బాడీని చూపించలేదు, యజమాన్యం రావట్లేదు, మా బాబు ఏడ ఉన్నాడో మాకు తెలియట్లేదు. డిపార్ట్మెంట్ తో అందరి డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పోలీస్ డిపార్ట్మెంట్లతోటి బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ విధంగా చేస్తున్నందుకు ఇవన్నీ ఈ అరాచకాలు బంద్ చేసి పిల్లల చదువుల కోసం కొంచెము మానవతా ధ్యేయంతో పనిచేయాలని నారాయణ స్కూల్ యజమాన్యానికి ఫిజిక్స్ ఉపాధ్యాయుడు కొంచెం ఇబ్బందిగా పెట్టిండు. మేము కూడా వచ్చి మాట్లాడినాము. ఎప్పుడు వచ్చినా కూడా బాబును కొంచెం బాగా టీచ్ చేసేది. ఇంకోటి లీడర్లను పెట్టి కార్పొరేట్ కాలేజీలో స్కూల్లో ఎందుకు లీడర్లు దేనికోసము, వీళ్ళకి మేము లక్షల ఫీజులు దేనికోసం కడుతున్నాం, లీడర్ పెట్టాలంటే మేము ఇంటికాడ పెట్టుకోలేమా, చెప్పుకోలేమా? ఇక్కడ బాగుంటది, ఉపాధ్యాయులు మంచిగా ఉంటారు, మంచిగా బోధిస్తారని చెప్పి మేము అనుకుంటే వీళ్ళు లీడర్లు పెట్టి హరాస్మెంట్ చేసి మా పిల్లలను బాగా ఇబ్బందికి గురి చేసి చావులకు కారణమవుతున్నందుకు ఈ యజమానానికి 100% తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే హైట్నార్లోని నారాయణ స్కూల్లో విద్యార్థి ఉరేసుకొని లోహితాశ్వర రెడ్డి అనే విద్యార్థి మృతి చెందడం జరిగింది. గత కొంతకాలంగా అంటే గత 3 నెలలుగా చూసుకుంటే ఏదైతే నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యార్థులను తల్లిదండ్రులు మా పిల్లలు ఏదో జాయిన్ చేస్తే తల్లిదండ్రులకు శవాలుగా వేసి ఇంటికి పంపించి తల్లిదండ్రుల దుఃఖాన్ని దగ్గర చేసుకుంటున్న ఈ నారాయణ యాజమాన్యం పైన ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేసి మేము మా విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విద్యార్థి నిన్న రాత్రి 7 గంటలకు 7:30 గంటలకు విద్యార్థి పొద్దుగాలకు చనిపోయిందనే విషయం తెలిస్తే ఆ తల్లిదండ్రుల బాధ ఏందో మీకు అర్థమవుతుందా అని యాజమాన్యం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థిని జాయిన్ చేసినప్పుడు తల్లిదండ్రులు రేపన్నాడు మా ఇంటికి వాడికి 1,00,000 ఫీజు కడితే రేపన్నాడు వాడు బాగుపడి మా ఇల్లును చూసుకుంటాడనే నమ్మకంతో పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జాయిన్ చేస్తున్న తల్లిదండ్రులకు ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు, పర్మిషన్ లేని విద్యా సంస్థలు, ఎంఈఓలు కానీ డిఓలు కానీ లంచాలకు అలవాటు పడి అడ్డమైన పర్మిషన్లు ఇస్తే ఒక్క పర్మిషన్ మీద 100 విద్యా సంస్థలు స్పందించట్లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరు రాగానే ప్రజా పాలన అని చెప్పిన రోజు ఆ రోజు మీకు ఈ విద్యార్థులే కదా పట్టం కట్టింది. ఏదైతే మీరు గెలవాలని మీ ఎంట తిరిగినప్పుడు మరి ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రిని కేటాయించడానికి మీకు ఎందుకు ఇంకా తెలివి రావట్లేదని మేము మా విద్యార్థుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే నారాయణ యాజమాన్యం ఉందో నిన్న రాత్రి జరిగితే ఫీజుల కోసం అయితే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వేధిస్తారు. అదే ఒక విద్యార్థి చనిపోయిండు, సూసైడ్ చేసుకుండు అంటే తల్లిదండ్రులకు ఫోన్ చేయకుండా సిఐ గారు ఫోన్ చేస్తే ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అంటే యాజమాన్యం ఏం చేస్తుంది, దొంగల లెక్క లోపల దాచుకొని విద్యార్థులకు ఏదైనా జరిగితే ఫీజుల కోసం మాత్రం మేము ముందుంటాము, పైసల కాడ మేము ముందుంటాము, అంతేగాని విద్యార్థులు చచ్చిపోతే మాత్రం పోలీసులను ముందు పెడతాము అనేసి ఈ వైఖరి సరైనది కాదు. ఏదైతే విద్యార్థి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలనేసి మా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చావులకు కారణమవుతున్న నారాయణ చైతన్య యాజమాన్యాలు ఏవైనా కానీ వాటిని తెలంగాణలో బైకాట్ చేసే విధంగా మేము మా కార్యాచరణ రూపొందిస్తాం. దాన్ని బట్టే మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గాని నారాయణ యాజమాన్యాన్ని గాని హెచ్చరిస్తున్నాం. గత ఎంఏఓ గారు నూతనంగా మారడం జరిగింది. ఇంతకుముందు ఒక శ్రీ చైతన్య బిల్డింగ్ ఉండే, సో ఇది నారాయణ బిల్డింగ్ అయింది. ఆ తర్వాత మేము పాత ఎంఏఓ గారిని కలిసినప్పుడు లేదు పర్మిషన్ అప్లై చేసిరు, ఓపెనింగ్ లెటర్ వచ్చింది అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొత్త ఎంఏఓ గారు ఎన్ని రోజులు వస్తారు ఎన్ని రోజులు వస్తలేరో కూడా తెలియదు. మేము ఒక 10 సార్లు కలవనికి పోయినప్పుడు కూడా అక్కడ ఉన్న అడ్మిన్ గారు లేదు ఈ రోజు రాలేదు, అతను నాగర్ కర్నూలులో ఉంటారు, సో వస్తారు అని చెప్పారు. సో రీసెంట్ గా నన్ను కలిసింది లేదు. ఆల్రెడీ యాజమాన్యం ఇప్పుడు మా విద్యార్థి సంఘాలుగా మేము కోరుకునేది ఏదైనా ఉందంటే ఎంఏఓ గారికి అయితే తెలుస్తుంది పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేసి. ఎంఏఓ మారకపోయినా వాళ్ళ దగ్గర డేటా ఉంటది. మరి పర్మిషన్ లేని ఇట్లాంటి స్కూళ్ళు ఉన్నాయి మన దగ్గర, చాలా స్కూల్ ఉన్నాయి. ఒక్క నారాయణ ఈ బ్రాంచ్ అనే కాదు చాలా బ్రాంచ్లకు పర్మిషన్ లేవు.
ఓపెనింగ్ లెటర్ ఇచ్చి రన్ చేసుకుంటారు. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఎంఏఓ గారు స్పందించండి. ఇక్కడ ఒక విద్యార్థి చనిపోయినప్పుడు తల్లిదండ్రులకు ఇక్కడికి వచ్చి ఎంఏఓ గానీ డిఓ గానీ అరే మేము ఉన్నామని చెప్పి తల్లిదండ్రులకు హామీ ఇవ్వండి. రేపు నాడు ఎవరైనా తల్లిదండ్రులు జాయిన్ చేస్తున్నప్పుడు అరే ఏమైనా మంచి వచ్చడానికి కనుక్కొని జాయిన్ అని చెప్పేసి మేము తల్లిదండ్రులను కూడా కోరుతున్నాము. ఏదో 10 మందిని చూసి నారాయణలో చదివితే చైతన్యలో చదివితే ఏదో గొప్ప కాదు ఇది. విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్న యాజమాన్యాలు ఇవి. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి కానీ డిఓ గారికి కానీ మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము దాన్ని ఫిజికల్ గా రిప్రజెంటేషన్ కూడా ఈ విద్యా సంస్థల మీద మేము తక్షణమే ఈ కార్యక్రమం అయిన తర్వాత మేము పోయి వాళ్ళకి సబ్మిట్ చేస్తాము.